ఈరోజు ఈ వీడియోలో ఓసిడి యొక్క లక్షణాలను గురించి తెలుసుకుందాం. చేతులను పదే పదే కడగడము, అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ ఇంటిని మళ్ళీ మళ్ళీ సర్దడము, గ్యాస్ స్టవ్, లైట్స్, డోర్ అన్నీ లాక్ చేసి ఉన్నప్పటికీ ప్రతి 2-3 గంటలకు ఒకసారి మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోవడము, సంఖ్యా పద్ధతిని ఫాలో అవ్వడం. ఉదాహరణకి మీరు మెట్లు ఎక్కేటప్పుడు వాటిని లెక్కించడము, ఏదన్నా ఒక స్థిరమైన పద్ధతిని ఫాలో అవ్వడము. ఉదాహరణకి మీరు మీ టేబుల్‌కి డెస్క్ కుడి వైపున బాటిల్ పెట్టాలని, ఎడమ వైపున ఫోన్ పెట్టాలని, ఒకవేళ ఆ పొజిషన్ గాని చేంజ్ అవితే ఏదన్నా చెడు జరుగుతుందని నమ్మడము. మరికొంతమందిలో పదే పదే అసహ్యకరమైన, లైంగికమైన లేదా దైవ దూషణ చేసే ఆలోచనలు పదే పదే రావడము, పదబంధాలను పదే పదే అనడము, ప్రాసలు అనడము వంటివి కూడా చూస్తూ ఉంటాము. పైన చెప్పిన లక్షణాలను 1 గాని, 2 గాని, అంతకన్నా ఎక్కువ గాని పదే పదే మీకు వచ్చి, మీకు మీ కార్యకలాపాలలో ఇబ్బంది కలిగించి, వాటిని ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు మీకు ఆందోళన వస్తే వెంటనే మీకు దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్‌ని సంప్రదించండి. ఓసీడీ గురించి మరిన్ని వివరాల కోసం మా హెల్తీ మైండ్స్ ఛానల్‌ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.